UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సో ఎందుకని ఆ పర్టికులర్ ఏజ్ పెడతారు? సో అది అంటే నాకు తెలీదు. హ్మ్. బట్ ఐ థింక్ యాహ్! ఇప్పుడు 14 ఇయర్స్ నుంచి ఏంటంటే ఒక వాయిస్ మెచ్యూర్ అవుతుంది. అవును. ఫర్ గర్ల్ ఎస్పెషల్లీ. హ్మ్. అక్కడి నుంచి ఒక లైక్ పర్మనెంట్ వాయిస్ అన్నది మనకు 25, 30 వినిపిస్తుంది. వరకు ఒక స్టేజ్‌లో ఉంటదనా? 30 వరకు దే ఆర్ స్టిల్ ఎలిజిబుల్. అంటే ఇప్పుడు ఓకే. ప్లేబ్యాక్ వెళ్ళాలన్నా, కెరియర్ ఓకే. క్రియేట్ చేసుకోవాలన్నా హ్మ్. 30 లోపుని అవుతుంది. హ్మ్. సో ఆఫ్టర్ దాట్ ఏమవుతుందంటే వాయిస్ స్ట్రెయిన్ అవ్వడము, లేకపోతే ఏజింగ్ దానివల్ల హ్మ్. కొంచెం వాయిస్ ఇది అవుతుంది. సో హ్మ్. ఆ తర్వాత ఇఫ్ యూ వాంట్ టు కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ ఇట్స్ వెరీ టఫ్. కొంచెం అవును. ముందే రావాలి. అవును. సో అవును. అందుకే మేబీ ఆ ఏజ్ లిమిట్ పెడతారేమో పెట్టుంటారేమో. అనుకుంటున్నాను. ఓకే. బికాస్ కొన్ని కాంపిటీషన్స్ అన్ని ఏజెస్ కి పెట్టేవారు. హ్మ్. కొన్ని 35 టు 40 35 టు 45 అలా కూడా పెట్టారు. చిన్న హ్మ్. పిల్లలకి కూడా ఉంటాయి. పెడతారు. ఇదైతే అంటే ఇండియన్ ఐడల్ ప్యాటర్న్ అది హ్మ్. యూజువల్లీ. ఓకే. ఇట్స్ ఆల్వేస్ ఇదర్ కిడ్స్ ఆర్ 30 వరకు. హ్మ్. సో మొత్తానికైతే ఆ సీజన్ అయితే కొట్టేశారు. హ్యాపీ ఉంది. లక్కీ. బట్ మీకు ఒక టాస్క్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. అయ్యో! ఇంతసేపు ఏమి అనుకోలేదు గానీ మీరు ఈ వేరియేషన్ చూపిస్తుంటే నాలో కూడా కొత్తగా వచ్చేస్తున్నాయి. సో ఒక 1 మినిట్ ఇస్తా. సో 1 మినిట్‌లో సో ఎన్ని సాంగ్స్ పాడగలరు అనేది చూద్దాం. ఏదైనా పాడొచ్చు. ఏదైనా పర్లేదు. ఓకే. ట్రై చేద్దామా? ఓకే. 1 మినిట్ నేను స్టాప్ వాచ్ పెట్టుకున్నా. చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను కానీ ఇలా ఎవరు నన్ను అడగలేదండి. ఫస్ట్ టైం అడుగుతారు మీరు ఇలా. మీరు ఈ వేరియేషన్ చూపించకపోతే నేను అడగకపోదును. నాకు చాలా అంటే ఏదో నామకే వాస్ ఇంటర్వ్యూలా కాకుండా నాకు నిజంగా పర్సనల్‌గా ఈ ఇంటర్వ్యూ బాగా అనిపించింది. సో థ్యాంక్ యూ. అందుకని ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తున్నా. ఓకే. సో ఓకే. గ్రేట్. సో ఒక పాటకి సంబంధం ఉండదు. హ్మ్. ర్యాండమ్‌గా ఏదొస్తే అది పాడతాను. ఓకే. సో మీరన్నట్టు 1 మినిట్‌లో ఇన్ని సాంగ్స్ అయితే అన్ని కవర్ చేయాలి కాబట్టి హ్మ్. డిఫరెంట్ పాడడానికి ట్రై చేస్తాను. సరే. స్టాప్ వాచ్ పెట్టండి చారి గారు. మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకే ఇంకెవరు మొగుడంట సామజవరగమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పదగునా శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తరిచే నేనే గోంగూర దోడగాడ గాపు కాసా కాడి కూస వేళదాకా ఎదురు చూసా అందలోనే తిరిగిపోయే ముద్దు కాసా నీకు వెన్న ముద్దలిచ్చుకుంటా వెంకటేశ కోరుకున్న గోరకన్న గోరు ముద్దలెప్పుడమ్మా ಡಿಜೆಟಿಲ್ ದುಪ್ಪೇರು ವೀನಿ ಸ್ಟೈಲ್ ಎವೆರು ಸಕೆಮೋ ಹೀರೋ ತೀರು ಕೊಟ್ಟದಿ ತೀರ್ನು ಮಾರು నా సామే నువ్వు అమ్మి అంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామే నా సామే ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో ఏ మూవీపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో ఇంకా టైం ఉందా ఇంకా పాడాలా పాడుతూ ఉంటే నాకు ఎన్నైనా వినాలనిపిస్తుంది. సో అసలు ఆ వేరియేషన్స్ కూడా నిజంగా చాలా బాగా పాడుతున్నారు. అండ్ మీకు అసలు ప్రాక్టీస్ కూడా ఏం అవసరం లేదేమో. ఒకసారి అలా ఏం వదిలేస్తే దుమ్ము లేదండి. దులిపేస్తారు.